గోవిందపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన మగవాళ్లను ఉండనిచ్చేవారు కాదు. ఎవరికైనా 18 సంవత్సరాలు రాబోతున్నాయని తెలిస్తే వాళ్ళని చదువుల పేరుతో పట్టణానికి పంపిస్తూ ఉండేవారు. అదే ఊరిలో ఉంటున్న శ్యామ్ని, గోపాల్ని కూడా పట్టణానికి చదువుల కోసం పంపించేశారు. వారిద్దరికీ చదువు పూర్తయింది. వారిద్దరూ ఊరికి తిరిగి వద్దామని నిర్ణయించుకున్నారు. అప్పుడు గోపాల్ శ్యామ్తో, శ్యామ్, నేను మీనాని ప్రేమిస్తున్న విషయం మా తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే మనతో పాటు ఆమెను కూడా మన ఊరికి తీసుకువెళ్దామని అనుకుంటున్నాను. మంచిదే కదా, నేను కూడా అమృతని ప్రేమిస్తున్న విషయం మా ఇంట్లో చెప్పాలనుకుంటున్నా. నేను కూడా ఆమెను మన ఊరికి తీసుకువస్తాను అని అనుకుంటారు. అలా నలుగురు కలిసి ఆ ఊరికి వెళ్తారు. గోపాల్ శ్యామ్ని చూసిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతో, చెప్పా చేయకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెంటనే మీరు తిరిగి వెళ్ళిపోండి. ఇన్ని సంవత్సరాల తరువాత మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశతో వచ్చాము. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మీకవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. దయచేసి మా మాట వినండి అని అంటారు. కాని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకుండా, మేము ఇక్కడే ఉంటాం అని అక్కడ నుండి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తారు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో గోపాల్ నిద్ర నుండి లేచి పెద్దగా కేకలు వేస్తూ ఊరి చివర కొండ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ కేకలు విన్న కొందరు పట్టుకుందామని అతని వెంటపడ్డారు. కాని ఇంతలోనే అతను ఆ కొండ మీద నుండి దూకేశాడు. దాన్ని తెలుసుకున్న అతని తల్లిదండ్రులు శ్యామ్, అమృత చాలా బాధపడ్డారు. అతని ప్రియురాలైన మీనా అమృతతో, నేను గోపాల్ని ఎంతగానో ప్రేమించాను. అసలు గోపాల్ ఇలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావటం లేదు అంటూ ఏడ్చింది. ఇంక నేను ఎందుకు ఇక్కడ ఉండాలి అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమృత తన మనసులో, నాకు ఊరికి వచ్చిన కొత్తలోనే వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు శ్యామ్ని, గోపాల్ని వెళ్ళిపోమ్మన్నారు? అసలు వాళ్ళు ఎందుకలా మాట్లాడారో తెలుసుకోవాలి అనుకొని గోపాల్ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. అక్కడ గోపాల్ తండ్రి అమృతతో, కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరిలో సరళ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమెకి ధీరజ్తో పెళ్ళయింది. కాని చాలా సంవత్సరాల పాటు వాళ్ళకి పిల్లలు లేరు. అందుకని ధీరజ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ బాధతో సరళ ఊరి చివర కొండ మీద నుండి దూకి చనిపోయింది. ధీరజ్ మరో పెళ్లి చేసుకుంటే ఊరి వాళ్ళు ఎవ్వరూ అడ్డు చెప్పనందుకు ఆమె కోపంతో దయ్యంగా మారి 18 సంవత్సరాలు నిండిన మగవాళ్లెవరూ కూడా బతకడానికి వీలు లేదని శపించింది. దానిని విన్నామెకు చాలా భయం కలిగింది. శ్యామ్ని కూడా ఆ దయ్యం చంపేస్తుందేమోనని, ఎలా అయినా శ్యామ్ని కాపాడాలని అనుకుంది. అందుకే ఆమె రాత్రి సమయం ఆ కొండ చివరకు వెళ్ళింది. ఎందుకంటే శ్యామ్ అక్కడికి వస్తాడు కాబట్టి. అందరూ నిద్రపోతున్నప్పుడు శ్యామ్ కేకలు వేసుకుంటూ ఆ కొండ వద్దకు పరుగెత్తుతాడు. అతన్ని ఆపడం కోసం మరికొందరు అతని వెంటపడ్డారు. ఇంతలో అమృత అతన్ని గట్టిగా పట్టుకుని అతన్ని చావకుండా చేసింది. అతను చావలేదన్న కోపంతో దయ్యం అక్కడికి వచ్చింది. ఏ అమ్మాయి, మర్యాదగా అతన్ని వదిలిపెట్టు. ఇతను ఏం చేశాడని ఇతన్ని చంపాలనుకుంటున్నావు? నీకు అన్యాయం చేసింది ఈ ఊరివాళ్లు కాదు కదా, నీ భర్త. అంతేకాని అతను చేసిన తప్పుకి ఈ ఊరిని శిక్షించటం తప్పు. నువ్వు ఎంతో మందిని చంపి ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చావు. దయచేసి వాళ్ళ గురించి ఆలోచించు అంటూ కన్నీరు కార్చింది. ఆ మాటలకు దయ్యం ఏడుస్తూ, అయ్యో నిజమే, నా స్వార్థం కోసం ఎంతో మంది తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చాను. నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఇక నుండి నేను ఎవ్వరినీ చంపను. ఈ ఊరికి విధించిన శాపాన్ని తీసేస్తాను అంటూ అక్కడి నుండి మాయమైపోయింది. ఆ రోజు నుండి వాళ్లంతా హాయిగా జీవించసాగారు.